ఈరోజు రవాణా శాఖ పక్షాన తెలంగాణ ప్రభుత్వం కూడా వాహన్ సారథిలో సభ్యులుగా అంటే అనుసంధానమై ఫెడరల్ సిస్టంలో రవాణా అనేటువంటి వ్యవస్థ రెండు రాష్ట్ర కేంద్ర సంబంధం కాబట్టి కొంత సాంకేతికమైనటువంటి వెసులుబాటుకు మరింత సౌకర్యంగా వాహనదారులకు కానీ లేదా డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ నాన్ ట్రాన్స్పోర్ట్ కన్వీనియన్స్ కొరకు ఈరోజు వాహన్ సారథిలో అనుసంధానం కావడం జరిగింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉండే సమాచారంతో పాటుగా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అనుసంధానం కావడం ప్రారంభమైంది. అది ఒక శుభ కార్యక్రమం. దాంతోపాటుగా రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఒక తెలంగాణ రాష్ట్ర విజయంగా భావిస్తూ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 4 క్యాబినెట్ నాడు తీసుకుంటే 14 తారీఖు నాడు దాన్ని శాసనసభలో పెట్టి దాని తర్వాత మళ్ళీ 2025 ఫిబ్రవరి 4 నాడు కుల సర్వే జరిపి దాని నివేదికను నిర్ణయం నుంచి నివేదిక దాకా దాని నివేదిక నుంచి 42% చట్టం చేసి చట్టంతో పాటుగా ఆ రోజు శాసనసభలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా ప్రవేశపెట్టి దాన్ని కేంద్రం కూడా రాబోయే కులగణనలో జనగణనలో కులగణన కూడా చేయాలనేటువంటి డిమాండ్ తీర్మానం చేసినాం. ఇవాళ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల విజయంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజయంగా, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ మంత్రివర్గము, శాసనసభ్యులు అన్ని రాజకీయ పార్టీల తీసుకున్నటువంటి చొరవ దేశానికి మార్గదర్శకత్వమైంది. తెలంగాణలో చేపట్టినటువంటి ఈ యొక్క సర్వే దేశవ్యాప్తంగా 2025 జనగణనకు సంబంధించిన అంశంలో కుల సర్వే చేస్తామనేటువంటి నిర్ణయం తీసుకునడం పట్ల నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడో 1931లో అయినటువంటిది ఈరోజు ఎవరెంతో వారికంతా కావాలని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పేర్కొంటున్న ఈ సందర్భంలో ఈ కీలకమైన నిర్ణయం తెలంగాణ విజయంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశం మొత్తం మీద జరుగుతున్నటువంటి ఈ చాలా కీలకమైనటువంటి ఘట్టాన్ని ఈరోజు అక్షయ తృతీయ రోజు తీసుకున్నటువంటి సందర్భంగా నేను చాలా హృదయపూర్వకంగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తాను. అందులో భాగస్వామిగా ఆ ప్రక్రియ మొత్తంలో సంబంధించిన శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, సబ్ కమిటీ చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అందరూ కూడా మిగతా క్యాబినెట్ సభ్యులు, శాసనసభ్యులు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అందరికీ కూడా నేను ఈ తెలంగాణ దేశానికి ఆదర్శం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తాను.